తెలంగాణ రాష్ట్రాన్ని స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ వార్డును కేంద్ర మంత్రి దత్తాత్రేయ సందర్శించారు. డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. స్వైన్ ఫ్లూ సోకిన వారితో దత్తాత్రేయ మాట్లాడారు. స్వైన్ ఫ్లూ ఎదుర్కోవడానికి తమ దగ్గర వైద్య సిబ్బంది, మెడిసిన్స్ రెడీగా ఉన్నాయని దత్తాత్రేయ తెలిపారు. 25 మంది స్వైన్ ఫ్లూతో మరణించడం బాధాకరం, ఆందోళనకరమని దత్తాత్రేయ అన్నారు. సెంట్రల్ కమిటీ పర్యటించి పరిస్థితిని అంచనా వేస్తారని, అనంతరం కేంద్ర రాష్ట్రాలకు నివేదిక ఇస్తారని మంత్రి దత్తాత్రేయ తెలిపారు. ఆ నివేదికను ఆధారంగా చేసుకొని ఏవేవైతే యుద్ధ ప్రతిపాదికన కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలనో వాటన్నిటినీ సహాయం చేయడానికి మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటాం. నేను ఈరోజు రాత్రి ఢిల్లీకి బయలుదేరుతున్నాను. ఢిల్లీకి బయలుదేరి రేపు ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా గారితో సమావేశమై ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ను కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్ను ఆధారంగా తీసుకొని ఇది ఇంకా వ్యాపించకుండా ఉండడానికి అత్యధికమైనటువంటి చర్యలు ఏం చేపడితే బాగుంటుంది అనేటువంటిది నేను ఆలోచిస్తున్నాను.